సార్ 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 రండి సార్ రండి సార్ కూర్చోండి సార్ నమస్కారం సార్ కొత్త కుర్చీ సార్ ఫస్ట్ బండి మీదే పేరేంటి గోవింద్ సార్ గోవిందు సార్ సింహాసనం మీద కూర్చున్నట్టుందా సార్ ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టమంటారా నువ్వేం చేయించుకుంటావా అవును వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు లైసెన్స్ ఉండవా ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్ భైరవ్ అని తెగ వింటున్నాను కానీ కదేంటో రాజవంశీకుడు అండి ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్ద రాజు కానీ దేవుడు లాంటి మనిషి సార్ ఎన్ని మద్దతులు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు అవునా సార్ ఆయనకి 4 చేతులు ఒకడు అప్పాజీ చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు ఇక రెండో వాడు ధన్ను వాడు చంపుతూనే ఉంటాడు ఇక మూడో వాడు పఠాన్ వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్ ఇక 4గో వాడు మట్కా సీను ఇప్పుడు నేను చెప్పానే వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఈ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్ కలెక్షన్ రాజా మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్ అలాంటిది ఇక్కడ ఏముండదు సార్ అసలు మీకు పనే ఉండదు సార్ సాంబార్ లా అండ్ ఆర్డర్ పనే లేని కాడికి ఏం చేయాలంటప్పుడు అనవసరంగా వచ్చేవారు అతను ఈ పక్క వేయించుకొని చాలు పద కంటిన్యూ ఓహో బస్తీ దోసాన్ని బాగా ముస్తాబయ్యింది అంద చందాల వన్నెలాడి ఎంతో మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. కూర్చోమంటారు కూర్చో. సరే ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్ డ్యూటీ టైం అవుతుంది బయలుదేరాలి. పాడమంటారు పాడొచ్చు. కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోద్ది. అబ్బో పాడే. సన్నజాజి పాడక మంచి కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే. పాడినా ఏం పర్లేదు. పడిసి మనకెందుకు బుల్లెట్లు వద్దు. పర్లేదు. ఏం పర్లేదు. వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి పాట అదరగొట్టిండు. 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. నమస్కారం. మున్షీరావు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేం. మీరే చెప్పండి. एक्शन के बाद फाइनल फिगर तय करेंगे. अभी आप 85 लाख एडवांस ले लीजिए. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు, మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% వాటా మీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి హర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వరుణ్ణి రాకుమారికి తీసుకురావాలి.
అది రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం, ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ నాకు చిన్నప్పటి నుంచి రాజులు రావడం చూడాలి చాలా పిచ్చి కోరికండి. ఒకసారి నేను చూసేస్తానండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఒకసారి నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోన్లే, మంచి పనులు చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 year చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. కమాన్ కమాన్ ఐ సే. నువ్వు ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి. చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళదడు. క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంటా? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్ అంకుల్, డిక్కీలో పార్సల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే. పేరేంటి? నా పేరు. పేరు పేరు చెప్పు. చెప్పు. అసలు నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గాని ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుఖమైన చేతులు, మెత్తగా ఉన్నది. అబ్బే ఐకస్ చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నా చెప్పు. నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయినావు. రైట్? ఓహ్, వాట్ ఎన్ అనాలిసిస్. బాధపడకు, మెహూనా. నీ ఒంటరి బతుకు ఎలా ఉంటుందని నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నా. మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూజ్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేర్చుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పకుండా. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు. మరి నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు. టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. ఓహో మేఘమాల. ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పడం సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే. ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట్ట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. చూస్తావా? హలో హలో. ఎవరు అతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే. ఇలా ఇలా అంటున్నాడేంటి?
వేలలా గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. చౌహాన్ ఈ పువ్వు తనకివ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్, నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం. పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా. తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు హర్షికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదందరికీ జరిగేదేనండి. ప్యాలెస్ మనుషులం కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. నేను తప్పు చేస్తే పడరా మరి? తప్పేంటండి? మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి. ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి.